దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మరి మీకు అందిస్తూ ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క బలమును ఈ ఉదయకాలం మరొకసారి మీకు తెలియచేయాలని దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. దేవునికి మానవునికి మధ్య వంతెన లాంటిది ప్రార్థన. ఆమేన్. దేవునికి మనిషికి మధ్య వంతెన లాంటిది ప్రార్థన. ప్రార్థన చేసావంటే వంతెన వేసావు అన్నమాట. ఎక్కడికి వెళ్ళటానికి? ప్రభువును కలుసుకోవడానికి, ప్రభువుతో మన విన్నపాలు తెలియచేయడానికి, ప్రభువుతో మాట్లాడడానికి, ప్రభువుతో ఒక చక్కటి సంభాషణ జరిగించడానికి ప్రార్థనే ముఖ్యమైన ఆయుధం. కాబట్టి ఎవరు ప్రార్థిస్తున్నారో వారు దేవునిని కలుసుకుంటున్నారు, ఎవరు ప్రార్థిస్తున్నారో వారు దేవునితో మాట్లాడుతున్నారు, ఎవరు ప్రార్థిస్తున్నారో వారి సమస్యలు ప్రభువు పాదాల దగ్గర పెడుతున్నారు, ఎవరు ప్రార్థిస్తున్నారో వారు దైవ శక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రార్థన మన ఊపిరి. చెప్పండి, ప్రార్థన మన ఊపిరి. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి క్రైస్తవునికి లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదనకరమైన పరిస్థితులు కలిగినా, మనకు దుఃఖ నివారణ, మనకు సంతోషం, మనకు ఆనందం, మనకు ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయంటే మోకరించుటలో నుండే వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని ప్రార్థించుటలో నుండే మనము దైవ దీవెనలు పొందుకోగలుగుతాం. ఆమేన్. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ దైవశక్తిని పొందాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ దినం ఏలియా కర్మేలు వెళ్ళినటువంటి ఒక అనుభవాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. దానికి ముందు 17 నుండి మనకు చదివితే మరి దేవుడు ఆ ప్రాంతంలో భయంకరమైన కరువును కలిగించటం మనందరికీ తెలుసు. మరి ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ యెహోవా ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మనందరికీ తెలుసు, అహాబుతో ఏలియా ప్రకటించాడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోతుంది, మంచు పడదు, భయంకరమైన కరువులు సంభవిస్తాయి అనే మాట మనకు తెలుసు. ఆ కరువు కాలంలో దేవుడు ఏలియాను ఎలా పోషించాడో, కాకుల చేత ఆహారం ఏ రీతిగా పంపించాడో, సారేపోతే విధవరాల దగ్గర ఏ రీతిగా కొంతకాలం పోషించి ఆమెను జీవితంలో కూడా అద్భుతం జరిగించాడో, ఇలాంటి విషయాలు గడిచిన వారాల్లో మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. సారేపతి విధవరాలను గురించి కూడా ఒక చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన దినాల్లో మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఏలియాను గురించి వెతుకుతున్నటువంటి రాజులు సమూహం, ప్రజలు, ఏలియా కనబడటం లేదు ఎక్కడ. కొన్ని దినాల తర్వాత మళ్ళా 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు మాట్లాడాడు 3 సంవత్సరాల తర్వాత, మరలా నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నానని. మరి ఆహాబు అనేటువంటి రాజు ఏలియాను ఎదుగుతున్న సందర్భంలో మరి చివరికి ఏలియా అహాబును కలిసినటువంటి సందర్భం ఇక్కడ మనకి కనబడుతుంది. దానికి ముందు 450 మంది దేవతల ప్రవక్తలతో సవాలు చేసి
మరి అగ్నిని ఆకాశం నుండి దింపినటువంటి సందర్భం మనకి 18వ అధ్యాయంలో కనబడుతుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అది జరిగిన తర్వాత 42వ వచనాన్ని కనుక మనం చదివితే, మరి ఏలియా అహాబులు ఇద్దరు కలుసుకున్న తర్వాత అహాబుతో ఏలియా చెప్తున్నటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. 18వ అధ్యాయము 42వ వచనం. అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా చూడండి, ఇక్కడ 41వ వచనంలో పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా, అప్పుడు 42వ వచనంలో అహాబు భోజనం చేయడానికి వెళ్ళెను, చేయబోయెను గాని ఏలియా ఏం చేస్తున్నాడు అని ఉంది అక్కడ. కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనేను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఒక ఆయన భోజనానికి వెళ్ళాడు కానీ ఈయన భోజనానికి వెళ్ళలేదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళాడు ఈయన? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు ఈయన? కర్మేలు పర్వతం. గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఆ కర్మేలు పర్వతం మీద ఏం చేస్తున్నాడంటే ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. నేల మీద కూర్చుని ఆ ముఖాన్ని మోకాళ్ళ మధ్య ఉంచుకొని అతడు చేస్తున్న పని ఏంటంటే, అక్కడ అర్థం ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుడు దేశాన్ని దర్శించాలంటే భోజనం చేసే అహాబులు కాదు ఇప్పుడు కావలసింది, కర్మేలు పర్వతం ఎక్కే ఏలియాలు కావాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడు దేశాన్ని స్వస్థపరచాలి, దేశాన్ని స్వస్థపరచాలి, దేశంలో అద్భుతాలు జరగాలి, దేశంలో సమృద్ధి కలగాలి, దేశంలో కరువులు పోవాలి, దేశంలో కష్టాలు పోవాలి, దేశం సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఇప్పుడు భోజనం చేసే అహాబులు కాదు కావలసింది, దేవుని సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థించే ఏలియాలు కావాలి. స్తోత్రం కలుగును గాక. ఇది ఎక్కడ గొడవ అండి? ఇప్పుడు మమ్మల్ని భోజనం మానేయమంటారా? కొంతమందికి ఇదో డౌట్, ఉపవాసం అంటే మొఖాలు ఎలా పెట్టేస్తారో. మీరు భోజనం మానేయక్కర్లేదు, ఆఫీసులకి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, కాలేజీలకి వెళ్ళండి, అన్ని పనులు చేయండి, కానీ కర్మీల అనుభవం మర్చిపోకండి. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన అంశం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎక్కడున్నా సరే ప్రభుతో కనెక్ట్ అయిపోయి ఉండాలి. మనకున్న సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి వెచ్చించడానికి ఇష్టపడాలి. ఉదయకాలం ఈ పనులు మీరు చేయండి, సాయంత్రం ఛార్జింగ్, సాయంత్రం అంతా దేవుని సన్నిధిలో గడపండి. మేము పెట్టే ఆరాధన సమయం కంటే ఇంకో గంట ఎక్కువ మోకరించండి ప్రభు సన్నిధిలో, ఫుల్ ఛార్జింగ్ అయిపోతారు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మోకరించే ఏలియాలను దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేశ స్వస్థత కోసం, కుటుంబాల ఆశీర్వాదం కోసం, ప్రతి ఒక్కరి సంతోషం కొరకు దేవుడు ఏలియా వంటి వ్యక్తులను మోకరించే వారిని, దేవుని సన్నిధిని విజ్ఞాపన చేసే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. కర్మేలుకు వెళ్ళాడు ఏలియా. ఏం చేశాడు కర్మేలులో అని అంటే మనకు తెలుసు. ఒకటి, నేల మీద కూర్చుండి, చెప్పండి, ఒకటి నేల మీద కూర్చుండి. రెండు, ముఖము మోకాళ్ళ మధ్యను పెట్టి, చెప్పండి, ముఖము మోకాళ్ళ మధ్యను పెట్టేశాడు. దేవుని సన్నిధిని పెనుగులాడుతున్నాడు, గోజాడుతున్నాడు, మొర్ర పెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రెండు విషయాల్లో మూడు పనులు కనపడతాయి. ఒకటి, నేల మీద కూర్చుంటాం అనేది తగ్గింపునకు సాదృశ్యం. చెప్పండి, నేల మీద కూర్చుంటాం అనేది తగ్గింపునకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా చెప్పండి హల్లెలూయా. నేల మీద కూర్చుంటాం అనేది దేవుని సన్నిధిలో మనల్ని మనం సంపూర్ణంగా తగ్గింపుకు సాదృశ్యం. ఏమంటే, ఒకటి ఏం చేశాడు ఏలియా? తగ్గించుకున్నాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నేల మట్టుకు తగ్గించుకున్నాడు. రెండవది, ముఖమును మోకాళ్ళ మధ్య ఉంచుకునంటే ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, రెండవది ఏం చేస్తున్నాడు? ఒకటి, తగ్గించుకున్నాడు. రెండవది, దేశానికి స్వస్థత కావాలంటే దేవుడి వృత్తాంతాల గ్రంథంలో
చెప్పిన మాట ఇదే. ఏంటది? నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలి. స్తోత్రం చెప్పండి. తమను తాము తగ్గించుకోవాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, నా సన్నిధిని అడగాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి. అప్పుడు నేను వారి ప్రార్థన ఆలకించి దేశమును స్వస్థపరుస్తాను. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, మోకమును మోకాళ్ళ మధ్య పెట్టుకుని దేవుని వైపు చూస్తూ గోజాడినప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా దేశాన్ని బాగు చేస్తాడు, కుటుంబాలను బాగు చేస్తాడు, వ్యక్తుల జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. ప్రార్థించే ఏలియా వంటి వారిని దేశ స్వస్థత కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మూడవది, అదే పరిస్థితిలో ఒక దాసుని తెచ్చుకొని ఆ దాసునితో చెప్తున్నాడు, అరే బయటికి వెళ్ళి వర్షం ఏమన్నా వస్తుందేమో, వెళ్ళి పార చూసి చెప్పు, ఒకసారి వెళ్ళి చూడు అంటే. అక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేల మీద కూర్చుని మోకాళ్ళను ముఖం మధ్యలో పెట్టుకుని మధ్యలో లెగటానికి కూడా ఇష్టపడలేదంటే ఆయన ఏకాగ్రత ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? దేవుని మీదే ఉంది, ప్రార్థన మీదే ఉంది. అద్భుతం బయట జరగాలి, ఆశ్చర్యకార్యం బయట జరగాలి. దేవుడు చెప్పిన పని అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన వర్షం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో అతడు కరిమేలుకి వెళ్ళిపోయి కరిమేలు పర్వతం మీద అతడు నేల మీద కూర్చొని ముఖము కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు వర్షం కొరకు. దేవుడు చేస్తారన్న అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చకుండుటకు ఆయన నరుడు కాదు. ఆయన దేవుడు మాట ఇచ్చాడంటే చేస్తాడు. ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అయితే ఒక మాట, ఆయన చేసే వరకు కూడా మనం ఏం చేయాలి తెలుసా? కనిపెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ఎలా కనిపెట్టాలి? ఏకాగ్రతతో కనిపెట్టాలి. చెప్పండి, ఎలా కనిపెట్టాలి? కాన్సన్ట్రేషన్ అంతా ప్రభు మీదే ఉండాలి. ఆమె చెప్పండి. ఇక మన ఏకాగ్రత పక్కకు వెళ్ళకూడదు. మన ఏకాగ్రత అంతా కూడా మోకాళ్ళ మీద పడిపోవాలి. మన ఏకాగ్రత అంతా ప్రార్థన గదిలో ఉండాలి. మన ఏకాగ్రత అంతా నేల మీద కూర్చున్న తగ్గింపుతో మోకాళ్ళ మధ్య తల పెట్టుకున్న ఏలియాలాగా ఇక ఎటువైపు చూడకుండా అతడు దేవుని మీద తన దృష్టిని పెట్టి ఏ రీతిగా ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు, అలాగే మన ఏకాగ్రత అంతా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ 40 దినాలు సంఘము చేయబోయే పని అదే. ఆమె చెప్పండి. ఏం చేయబోతున్నాం? తగ్గింపు నేర్చుకోబోతున్నాం. చెప్పండి. బాగా తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఆమె చెప్పండి. రెండవది, ప్రార్థన చేయాలి. చెప్పండి. రెండవది, ఇక మన దృష్టి ప్రక్కకు మళ్ళడానికి, కింద కూర్చుని మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టేశాడంటే గిటన్న చూసే అవకాశం ఉందా? ఈ గెటు చూసే అవకాశం అతనికి లేదు. తలకాయ తిప్పే అవకాశం అతనికి లేదు. ఎటు చూచి ఆ అద్భుతం జరిగిందా లేదో కూడా ఒక మనిషిని పెట్టేశాడు తప్ప ఆయన మాత్రం తల తీయడానికి ఒప్పుకోవడం లేదు. అద్భుతం జరిగే వరకు అట్లాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఎండిపోతున్న ప్రజలు ఇప్పుడు పైనుండి సహాయం పొందాలి. ఎండిపోతున్న జనాలకి సహాయం ఎక్కడి నుండి రావాలంటే పైనుండి రావాలి. ఆ పైనుండి సహాయము కోసమే ప్రజల కోసం తన తలకాయని కిందకు పెట్టేశాడు ఏలియా. స్తోత్రం కలుగునుగాక. పైనుండి ఏదన్నా దింపాలంటే ఏలియా స్పెషలిస్ట్ అందులో. స్తోత్రం చెప్పండి. ఆ ముందు అధ్యాయంలో నుండి పైనుండి అగ్నిని దింపాడు. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత అధ్యాయంలో పైనుండి బహు గొప్ప వర్షాన్ని పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ వర్షానికి కారకులు కూడా ముఖ్యమైన వ్యక్తి ఏలియానే. ఏలియాని దేవుడు నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు, బలపరుచుకున్నాడు. ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కనుక ఈ కర్మేలు అనుభవంలో ఇతడు కర్మేలుకి వెళ్ళి ఆ పర్వతం మీద అతడు దేవుని సన్నిధిని గడిపినటువంటి ఆ అనుభవం ద్వారా అతడు పొందిన ఒక 6 విషయాలు, 6 అనుభవాలు నేను క్లుప్తంగా త్వరగా చెప్తాను. స్తోత్రం చెప్పండి. కర్మేలులో ఏలియా పొందిన 7 అనుభవాలు, లేకపోతే 7 విషయాలు మనం త్వరగా నేర్చుకుందాం. మొదటి మాట, కర్మేలుకు వెళ్ళిన ఏలియా నిరీక్షణ కోల్పోలేదు. చెప్పండి. మొదటి మాట, కర్మేలు అనుభవం అంటే ప్రార్థన అనుభవం. చెప్పండి. కర్మేలు అనుభవం అంటే ప్రార్థనలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఏం కోల్పోకూడదు?
నిరీక్షణ కోల్పోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమందికి నిరీక్షణ ఉండదు, కొంచెం ఎదురు చూచి అనుభవాలు ఉండవు. దేవుడు చేస్తానన్న పని జరిగించే వరకు ప్రార్థనలో కనిపెట్టే ఆత్మీయ జీవితాలు చాలా తక్కువ. ఏమండి, మన ప్రార్థనా సమయం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే మళ్ళీ దానికోసం కనిపెట్టడం అనేది ఎంతసేపు జరుగుతుంది? ప్రార్థన చేస్తారు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ప్రభువా ఈ పని మీద వెళ్తున్నాను అయినా సహాయం చేయండి అయినా 5 నిమిషాల్లో ప్రార్థన అయిపోద్ది. ఆ తర్వాత చూస్తూ ఉంటారు, ఇక అయిపోయిందా లేదా, అయిపోయిందా లేదా, అయిపోయిందా లేదా, వెంటనే జవాబు వచ్చేయాలి. జవాబు రాకపోతే ఏదైనా జరగవచ్చు. ఇక విశ్వాసాన్ని విడిచిపెట్టేయచ్చు, ప్రార్థన మానేయచ్చు, దేవుడిని విడిచిపెట్టేయచ్చు, దూరం అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఏమండి, ఆహాబు జీవితంలో నిరీక్షణ కోల్పోలేదు అతడు. చూడండి ఒకసారి 1 రాజుల గ్రంథం 43-44 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ కనపడుతున్న మాట. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా మెరక ఎక్కి పారచూచి ఏమీయూ కనబడలేదనగా. చూడండి, మొదటిసారి ఏమన్నాడు ఆ దాసుడు? ఏమన్నాడు మొదటిసారి? అందరూ చెప్పండి ఒకసారి. దాసుని పిలిచాడు, అలాగే తలకే మోకాళ్ళ మీద పెట్టుకుని దాసుని పిలిచి, అబ్బాయి ఒకసారి సముద్రం వైపు చూసి వెళ్ళి ఏమన్నా వర్షపు సూచనలు కనపడుతున్నాయేమో చూసి చెప్పు ఒకసారి అని అంటే వెళ్ళి పార చూశాడంట. అంటే చాలా బాగా దూరంగా చూశాడు, చాలా పరిశీలించి చూశాడు, పరీక్షించి చూశాడు. ఎక్కడ చిన్న సూచన కూడా కనపట్టలేదు. వెంటనే ఏలియాతో చెప్పాడు, ఏమీ కనపట్టలేదు. వెంటనే ఏలి ఏం చేయాలి? షార్ట్ టెంపర్ వచ్చేయాలి. ప్రభువా చెప్పావు కదా చేస్తానని, ఎంతసేపు కనిపెట్టాలి ఇక్కడ? చేస్తానన్నవాడు వెంటనే చెయ్యాలి కదా అని షార్ట్ టెంపర్ వచ్చి లెగిసిపోవాలి ఏలియాకి. మనమైతే అలాగే లెగిసిపోతాం కదా. ఎంతసేపు కూర్చుంటాం? పాస్టర్ గారు చేశారు, పాస్టమ్ గారు చేశారు, పెద్దయ్య గారు చేశారు, ఇక అందరితో చేయించుకుంటా కూర్చుంటామా? వెంటనే అవ్వదా? కొంతమందికి ఊరికినే కోపం వచ్చేద్ది, అస్సలు నిరీక్షణ ఉండదు, అస్సలు ఓపిక ఉండదు. ఏలియా చూడండి అలాగే కూర్చున్నాడు. మరలా అన్నాడు ఇంకొక మాట, 7 సార్లు చూడెళ్ళి 7 మార్లు చూడు అని చెప్పి మరలా ఆ పని వానితో చెప్పాడు. ఏమన్నాడు చూడండి, చదవండి. అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పాను. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 7 మార్లు చూడటం అంటే ఏంటంటే కార్యం జరిగే వరకు చూడు, పని అయిపోయే వరకు చూడు, వర్షం వచ్చే వరకు చూడు, దేవుడు చెప్పింది చేసే వరకు చూడు, ఓపిక పోనవద్దు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కృప పొందే వరకు నిరీక్షణ కావాలి విశ్వాసికి. ఆమేన్ చెప్పండి. మన కృపను పొందుకునే వరకు మన నిరీక్షణ కొంచెం కూడా పక్కకి వెళ్ళకూడదు. చిన్న సూచన కూడా కనపడలేదు, లెగిసిపోలేదు ఏలియా ప్రార్థన దగ్గర నుండి. సూచన కనపడే వరకు చూడాల్సిందే, దేవుడు చెప్పింది చేస్తాననే వరకు మనం ఎదురు చూడాల్సిందే, నిరీక్షణ మనం ఫలించే వరకు చూడాల్సిందే, ఆయన కృపను పొందే వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాల్సిందే. అలాగే నిలిచి ఉన్నాడు. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, మీలో కొందరు ఓపికను కనపరచడం లేదు, మీలో కొంతమంది ఓపిక లేని వారిగా ప్రార్థన చేస్తున్నారు, కానీ మొదటిసారి జవాబు రాకపోతే ఇంతే అని విడిచిపెట్టేస్తున్నారు. మొదటిసారి జవాబు కోరుకుని ఒక్క చిన్న ప్రార్థనతోనే మీ అద్భుతాలు ఆగిపోయి నీకు జరగటం లేదని దూరంగా వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రార్థన విడిచిపెట్టి ప్రార్థనలో ఉండాల్సిన పట్టు అది కాదు. ఒక్కసారి కూర్చుంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పొన్ని. యాకోబు పట్టినట్టు పట్టాల పట్టు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. లోక సువార్త 18 విధవరాలు పట్టుకున్నట్టు పట్టుకోవాలి యేసయ్యని. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని ఏ రీతిగా ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు గోజాడిన సందర్భం కనబడుతుందో, దేవుడు జవాబు ఇచ్చు వరకు ప్రార్థనలో నుండి ఒక వ్యక్తి బయటకు రాకూడదు. స్తోత్రం చెప్పండి. అలాంటి పట్టు దొరకాలి మనకు. అలాంటి పట్టుదలతో ఉండాలి ప్రభు సన్నిధిలో, అలాంటి పట్టుదలతో ఉండాలి. గడిచిన రాత్రి అయ్యగారు సాక్ష్యం జ్ఞాపకం చేశారు. అమలాపురంలో సేవ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి కాలరు పట్టుకుని నిన్ను చంపేస్తానంటే
ప్రభు సన్నిధిలో 40 దివారాత్రులు కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన 41, 42 దినాల్లో అదే వ్యక్తి వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాలరు పట్టుకుంటానన్నవాడు ఏం పట్టుకున్నాడు? కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుదలంటే అది మళ్ళీ తిరిగి వచ్చే వరకు వదలలేదు. స్తోత్రం చెప్పండి. జవాబు కనపడే వరకు విడిచిపెట్టకూడదు ప్రార్థన జీవితం. ఆమేన్ చెప్పండి. జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధి నుండి మనం బయటికి రాకూడదు. స్తోత్రం చెప్పండి. ఆ మోకాళ్ళ మీద నుండి తలకై పైకి ఎత్తలేదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చదువుదాం. 7వ మారు అతడు చూచి మనిషి చెయ్యంత చిన్న మేఘము. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దాసుడు ఒక అద్భుతాన్ని చూస్తున్నాడు. ఏంటంటే మనిషి చెయ్యంత చిన్న మేఘం. ఆమేన్ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కర్మేలు అనుభవంలో రెండోది ఏంటో తెలుసా? తనతో కూడా ఉన్నవానికి అద్భుతాన్ని చూపించాడు. ఆమేన్ చెప్పండి. మొదటిది నిరీక్షణ కోల్పోలేదు. రెండవది తనతో కూడా ఉన్నవానికి అద్భుతాన్ని చూపించాడు. స్తోత్రం చెప్పండి. ఒక దాసుని తెచ్చుకున్నాడు కదా, ఆ దాసుని బయట పెట్టు, రే బాబు ఏమన్నా మేఘం వచ్చిందా లేదో చూడు అని ఆ వ్యక్తిని పెట్టాడు కదా. ఫస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అద్భుతాన్ని చూసింది ఎవరు? ఆ దాసుడే. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఏమంటానంటే మన ప్రార్థన మన ప్రక్కన వారు కూడా అద్భుతాలు చూపించాలి. మన ప్రార్థన మన ఇంట్లో వాళ్ళందరికీ అద్భుతాలు చూపించాలి. మన ప్రార్థన మన చుట్టుపక్కల వరకు అద్భుతాలు చూపించాలి. మన దగ్గరికి ఎవరు వస్తున్నారో వాళ్ళు సూచక్రియ చూడాలి, వారి గొప్ప కార్యాలు చూడాలి. స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి. మనలను బట్టి మన ఎదుటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రార్థన జీవితాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా, హల్లెలూయా. అంత పట్టుదల ఉందా? అంత ఆసక్తి ఉందా? అంతగా ఎదుటివారు కూడా నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చూసేటువంటి ఒక బలమైన ప్రార్థనా శక్తి కలిగిన విశ్వాసిగా ఏలియా వలె మనం బ్రతుకుతున్నామా? నాకే అద్భుతాలు కనపట్లేదండి, నా పక్కనుడికి ఎలా చూపించనండి? ఇది మన ప్రార్థనా జీవితం కదా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దేవుని కార్యాలు చూడగలగాలి. ఆమేన్ హల్లెలూయా. మీ ఇంట్లో పని చేసేవారు సహితము దేవుని అద్భుతాలు చూడాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం అందరి దృష్టిని దేవుని అద్భుతాల వైపు ఆకర్షించేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకటి నిరీక్షణ కోల్పోలేదు. రెండవది తనతో కూడా ఉన్నవానికి అద్భుతాన్ని చూపించాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మూడవది గొప్ప అద్భుతం, కర్మేలుకి వెళ్ళిన ఏలియా చిన్న మేఘములో గొప్ప విజయాన్ని చూశాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం చూశాడు? ఒక అరచెయ్యంత మేఘం. చెప్పండి, అరచెయ్యంత మేఘం. 1 రాజులు 18:44 మాట కనపడుతుంది. మనిషి అరచెయ్యి అంత చిన్న మేఘం. ఆ దాసుడు చూసింది ఏంటో చెప్పండి మరలా. మనిషి అరచెయ్యి అంత చిన్న మేఘం. అసలు చిన్న మేఘంలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి? ఇప్పుడు వర్షము దేశమంతటికి రావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేశమంతా వర్షం రావాలంటే దేశమంతా మేఘం రావాలి, అవునా? ఎక్కడ వర్షం పడుతుందో అక్కడ ఖచ్చితంగా మేఘం వస్తుంది. ఇప్పుడు మేఘాన్ని ఎంత దూరం చూడాలి? దేశమంతా చూడాలి. కానీ ఎంత మేఘం చూశాడు? గట్టిగా చెప్పండి. అరచెయ్యంత మేఘంలో అసలు ఏమన్నా నమ్మకం కుదురుతుందా? అరచెయ్యంత మేఘంలో ఏమన్నా నమ్మకం కుదురుతుందా? చెప్పాలి ఒక మాట. అరచెయ్యంత మేఘం కనపడిందంటే చెప్పునోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఏలియా గారితో చెప్తున్నాడు, ఒక మనిషి అరచెయ్యంత మేఘం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 45వ వచనంలో ఆ మేఘమే మోపైన వాన కురిసేలా చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి వర్షం అంట? మోపైన వర్షం. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి. అరచెయ్యంత మేఘములో నుండి మోపైన వర్షాన్ని కురిపింప చేయగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఒక అద్భుతాలకు సూచన అదేంటో తెలుసా?
నీ ముందున్న ఆధారము అరచెయ్యంత మేఘములాగా ఉండొచ్చు, కానీ అందులో నుండి మోపైన వర్షం లాంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. నీ దగ్గరున్న ఆధారము చిన్నది, కానీ అందులో నుండి దేవుడు పెద్ద విజయాలు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. చిన్న మేఘంలో నుండి పెద్ద విజయం చెప్పండి. నా భాష మాట్లాడదాం. చిన్న మేఘం నుండి పెద్ద వాన చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. అసలు ఈ మాట చెప్తున్నప్పుడే మీకు ఒక నిరీక్షణ కలగాలి లోపల. మీ దగ్గర ఏదో చిన్నగా ఉంది, ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఈరోజు దేవుడు దాన్ని పెద్దగా చేయబోతున్నాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలిపోయినాయి. అదే చిన్న మేఘము పెద్దవానంటే. స్తోత్రం చెప్పండి. నీ దగ్గర 10,000 ఉంది, కానీ నీ ఇంటికి 60 లక్షలు ఖర్చు అవుతుంది. 10,000తో ఎలా కట్టాలని చూస్తున్నావా? ఆ 10,000 చిన్న మేఘం, 60 లక్షలే పెద్ద వానలాగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దానిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ఇంట్లో చాలా చిన్న చిన్న పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, ఈ స్థాయికి వెళ్ళడానికి నాకు కుదరదండి, నా వల్ల అవ్వదండి, నేను ఇది చదువుకోవడానికి నాకు ఆర్థిక స్తోమత లేదండి, నేను ఇది చేయడానికి నాకు అంత జ్ఞానం లేదండి. నీ దగ్గర ఉన్నది బహు తక్కువ అవ్వచ్చు, చాలా చిన్నది అవ్వచ్చు, చాలా కొంచెం అవ్వచ్చు, అది అరిచెయ్యంత మేఘంలాగా ఉండొచ్చు, కానీ దేవుడు దానిని దినమును ఆశీర్వదించబోతున్నాడు. ఆ అరచెయ్యంత మేఘములో నుండి నీవు ఇమ్మును పెన్నాడు చూడని ఒక మోపైన వర్షము లాంటి ఆశీర్వాదములను దేవుడు మీ ఇంటిపై కృమ్మరించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి కార్యాలు జరగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కర్మేలుకి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. కర్మేలు పర్వతం ఎక్కేయాలి, నేల మీద కూర్చోవాలి, మోకాళ్ళ మీద తలకై పెట్టేయాలి, దేవుని వైపు దృష్టి సాధించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా వెళితే కనుక ఈరోజు నీ దగ్గర ఉన్న చిన్న దానిని దేవుడు పెద్దగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నా పరిచర్య ఆరంభం నుండి నేను చూస్తూ వచ్చింది ఇదే. ఎప్పుడు అరసయ్యంత మేఘమే మొదట్లో, తర్వాత మోపైన వర్షం. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నా జీవితంలో పరిచర్యలో ఓటమి అనేది నేను చూడలేదు. ఎక్కడ తక్కువ అవడం అనేది ఎప్పుడు చూడలేదు. విశ్వాసంతో ప్రకటించేవాడిని. 10 రూపాయలు ఉన్నాయా? రైట్, నడండి. అరసేంత మేఘం కనపడుతుంది, వర్షం అదే వస్తుంది. అలాగే వెళ్ళిపోయాం. వర్షాలు ఏంటి, భారీ తుఫాన్లు వచ్చేసినాయి ఇప్పుడు వరకు పరిచర్యలో. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.